హలో ఎవ్రీవన్, ఇది కబన్ పార్క్లో బార్ భవన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. లైక్ టాయ్ ట్రైన్, డ్రాగన్ ట్రైన్, ఇంకా కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. లైక్ ఎగ్జిబిషన్ అనుకోండి. పిల్లలు అయితే ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే మనం కూడా చిన్నపిల్లలు అయిపోవచ్చు అనమాట. సో నాకైతే ఇక్కడ ఈ సిచ్యువేషన్ మొత్తం ఎలా ఉందంటే ఒక జాతర జరుగుతుంది కదా, అలా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే 20 రూపీస్ అనమాట. కానీ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మోస్ట్లీ లైన్లోనే ఉండాలి. ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు, బోటింగ్ చేసేటప్పుడు చాలా లైన్ అయితే ఉంటుంది. బట్ సో ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇక్కడ చూసారా లైన్, ట్రైన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ట్రైన్ ఈచ్ రౌండ్ 60 మెంబర్స్ అనమాట. 10 మినిట్స్ ఒక రౌండ్ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ డ్రాగన్ ట్రైన్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా నార్మల్ పార్క్లో ఏముంటాయో స్లైడర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో బాగుంటుంది. అలానే గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఒక పీస్ఫుల్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మేము మార్నింగ్ 10కి వెళ్ళాము, ఇంకా టైం చూసుకోలేదు. బట్ తర్వాత వెళ్ళిపోదామన్న టైంకి ఎంత అయిందంటే 5 అయిందనమాట. అప్పుడే 5 అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది క్లోజింగ్ టైం కూడా 5:30 మేబీ 6 అనుకుంటా. సో అస్సలు మనకి టైమే తెలీదు. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. మొత్తం 2 hours వెయిట్ చేసి ఉంటాము. తర్వాత ఇంకా ట్రైన్ చూడంగానే ఆ వెయిటింగ్, ఆ కాలు నొప్పులు మొత్తం పోయాయి అనమాట. ఎందుకంటే మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ చూపిస్తారు. మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ వాక్ చేయాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. ఇగోండి బ్రేక్ డ్యాన్స్. మా హస్బెండ్ అయితే నువ్వు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతావా అని అన్నారు. నాకు దాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అనమాట. ఎక్కితే ఇంకా అక్కడే పడిపోతాను నేను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఎలో. ఇక్కడ చాలా క్యాంటీన్ ఉంటుంది, అలానే ఒక రెస్టారెంట్ ఉంది, ఇంకా చిన్న చిన్న షాప్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఎలో, కానీ ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ.
కబన్ పార్క్ మొత్తం ఇంచుమించు 300 ఎకరాల్లో ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ పార్కే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నది బాల్ భవన్, అలాగనే దాంతోపాటు ఎక్వేరియం ఉంది, ఇంకా డిసేబుల్ పార్క్ అనేది కూడా ఉందన్నమాట. డిసేబుల్ పార్క్ ఎవరికంటే ఇది హ్యాండిక్యాప్ పిల్లలు కూడా ఇక్కడ కంఫర్ట్గా ఆడుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. టాయ్ ట్రైన్ దగ్గర అలానే బోటింగ్ దగ్గర క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనం అక్కడే కొంచెం ముందుగా రావాల్సి ఉంటుంది అనమాట, లైన్లో చాలాసేపు వెయిట్ చేయాలి కాబట్టి. ఇంకొన్ని అన్నీ బాగానే ఉంటాయి అనమాట. సో నాకైతే ఈ పార్క్ చాలా బాగా నచ్చింది, మంచి టైం అయితే నేను స్పెండ్ చేశాను. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాము, అప్పటికే చాలా టైం అయ్యిందనమాట. ఇక్కడ ఏంటి అంటే టికెట్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా వర్షం కానీ పడింది అనుకోండి, మన రైడ్ అవ్వకుండా ముందు వర్షం కానీ పడితే ఆ రైడ్ అయితే ఇంకా కంటిన్యూ చేయరంట, స్టాప్ చేస్తారంట, ఇంకా మనీ కూడా రిటర్న్ అయితే ఇవ్వరంట. సో మాకు టెన్షన్ అయితే వచ్చిందనమాట, వర్షం కనపడితే అయ్యో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పోద్ది బోటింగ్ అని చెప్పేసి అనుకున్నా. కానీ థ్యాంక్ గాడ్ వర్షం పడలేదు. మేము బయటకు వచ్చిన తర్వాత వర్షం పడిందనమాట. సో చాలా టైం అయింది కదా, మేము స్నాక్స్ ఒకటే తిన్నాము, ఇంకా లంచ్ ఏం తీసుకోలేదు, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఆ బోటింగ్ దగ్గర కూడా ఎంత లైన్ ఉందంటే, తిరుపతిలో ఏడుకొండల వాడిని చూసినప్పుడు కూడా అంత లైన్ నేను అయితే చూడలేదు, అలా ఉందన్నమాట. చూడడానికి అంటే పెద్ద పార్క్ వల్ల మనకి రష్ ఎక్కువ కనిపించలేదు, కానీ లైన్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ. ఇంకా మా బుడ్డోడైతే ట్రైన్ కోసం వెయిట్ చేసినప్పుడు అంత ఇబ్బంది పెట్టలేదు, కానీ బోటింగ్ దగ్గర మాత్రం ఆ పిల్లలందరినీ చూసి వీడి ఉత్సాహాన్ని అసలు తట్టుకోలేకపోయినాం. వాటర్ని కూడా, ఆ వాటర్ని చూసి కూడా వీడు చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యి హ్యాపీగా మొత్తం చుట్టూరు తిరుగుతూ ఉంటే లైన్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు అనమాట. బయటకు వచ్చేస్తే మళ్ళీ మన ప్లేస్ మనకి ఇస్తారా, ఇవ్వరు కదా. ఇంకా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు ఫస్ట్ టైం కదా, అందులోని చుట్టూరు గ్రీనరీ, దాంతోపాటు ఆ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుంది బోటింగ్ చేసినప్పుడు. ఇది కూడా 2 రౌండ్స్ అనమాట, ఎందుకంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. కానీ సూపర్ అబ్బాయి, లైన్ చూసారా, వామ్మో ఎంత ఉందంటే ఒక బోట్కి ఎంత మహా అయితే ఒక 10 మెంబర్స్ కన్నా ఎక్కువ పట్టారు కదా, 3 బోట్స్ ఉన్నాయన్నమాట. సో చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ కూడా. అండ్ ఇది నార్మల్ పార్క్, ఎవరైనా ఆడుకోవచ్చు దీన్ని. సో పిల్లలేంటి పెద్దలేంటి మన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఖచ్చితంగా బెంగళూరు వస్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.